అబ్బా తలనొప్పిగా ఉంది, వెళ్ళి కొన్ని పాలన్న కాబెట్టుకొని తాగుదాం. ఎక్కడికి అత్తాసు వెళ్తున్నారు? అదేం లేదే, కాస్త తలనొప్పిగా ఉంది, వెళ్ళి కొన్ని పాలన్న తాగుదామనేసి. పాలా? ఈ మాత్రం దానికి మీరెందుకు, నేను వెళ్ళి తీసుకొస్తాలే. అమ్మా తల్లి వద్దులే, ఉన్నది కొన్నే పాలు, అవి కాస్త నువ్వు కింద పోసావనుకో మళ్ళీ తేవడానికి ఇంట్లో ఎవరు కూడా లేరు, నేనే పెట్టుకుంటాను. అలా కాదు, జాగ్రత్తగా తీసుకొస్తాలే. వద్దులే తల్లి, నిన్ను నమ్మి మొన్న వంట గదిలోకి పంపిస్తే ఎలా చేశావో అది ఇంకా మర్చిపోలేదు. అలా కాదత్తా, మొన్నంటే కర్రీ కోసం చాలా ఐటెం పట్టాయి, ఇవాళ ఏముంది, పాలు షుగరు అంతే కదా, నేను వెళ్ళి తెస్తాలే, మీరు ఇలా కూర్చోండి. సరే అయితే జాగ్రత్త మరి. ఇవాళ అత్తాస్కి మన టాలెంట్ మొత్తం చూపించాలి. అమ్మయ్య, పాలు పొంగకుండా అయితే కాగపెట్టాను, ఇంకా గ్లాస్ లో పోసుకొని వెళ్ళడమే. ఇంకెంతసేపునే? ఇంకెంతసేపు? నాకు కావాలి. మెయింటైన్ దిస్. సార్ మిమ్మల్ని చూస్తుంటున్నాను, నేను చూసుకుంటాను సార్, సేమ్ టు సేమ్ కదన్నయ్య. మొదట్లో అన్ని మన కంట్రోల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకేం చేస్తుంది పాప లోపల? పడేసావా అనుకున్నా, నేను ముందే చెప్పా కదా నేనే తెచ్చుకుంటానని, చెప్తే వినవు, ఎప్పుడు ఆ ఫోన్ దేశలోనే ఉంటావు. అది అత్తాస్, మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఏదో ఆలోచిస్తూ. ఇంతకేం ఆలోచిస్తున్నావు తల్లి? అదేంటంటే మొన్న మన ముగ్గురం కలిసి బయటికి వెళ్ళాం కదా, అప్పుడు మా ఫ్రెండ్ చూసి మీ ముగ్గురు తోటికోడళ్ళు చాలా బాగున్నారే అనేసి అడుగుతుంది. ముగ్గురు తోటికోడన్లా? మీరున్నది ఇద్దరే కదే. నాకే అది డౌట్ వచ్చి మళ్ళీ దానికి ఫోన్ చేసి అదే అడుగుతున్నాను. అక్కడ అది మిమ్మల్ని చూసి మా పెద్దక్కయ్య అనుకుందంట. అక్కడ అది మిమ్మల్ని చూసి మా పెద్దక్కయ్య అనుకుందంట. ఏంటి, అవునా? నిజంగానేనా? నువ్వు జోక్ చేయట్లేదు కదా? నిజంగానే అత్తాస్. ఏదో తొందరపడి ఒక మాట నా బాధపడ. పర్వాలేదు సార్, మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. దేవుడుగాను అలా చెప్పి నాకు బాధపడతావు. నిజంగా మన ముగ్గురం బయటికి వెళ్తే అలానే ఉంటామా? నిజంగానే అత్తాస్.